పొద్దున్న పిన్ని వస్తుంటే ఆ భవానీ ఫూల్ లాగా బిహేవ్ చేసి పిన్నిని బాగా ఇరిటేట్ చేసిందంట. అవునా? భవానీ అలాంటి పనులేం చేయదే. అతయ్య ఏం చేసింది? రే రాహుల్, ఇప్పుడు అదంతా అవసరమా? ముందు భోజనం చెయ్యి. అమ్మయ్యా, ఇక్కడితో వదిలేశారు, లేదంటే ఎంత దూరం వెళ్ళేదో. ఇడియట్! నేను అడిగానా నిన్ను సాంబార్ వేయమని? అవుట్! ఓకే అన్నయ్య, మిగతావి రేపు మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. బావా, రేపు నా కూరంతా తిప్పి చూపిస్తావా? నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. తప్పకుండా. పల్లెటూరు అందాలు ఈ పట్నం అందగత్తకి చూపించకపోతే ఎలా? థ్యాంక్ యూ బావా. ఓకే బావా, హ్యాపీ నైట్ స్లీప్. బై, గుడ్ నైట్. భలే అల్లరి పిల్లరా. అవునమ్మా. రే, ప్లేట్ అక్కడ పెట్టరా రాహుల్. ఏంటి బాబు మీరు మరీ ప్లేట్ నాకేస్తున్నారు? మిగతా విషయాల్లో క్లాసే, కానీ ఫుడ్ విషయంలో మాత్రం మాస్, ఊర మాస్. అందులోనూ నీ చేతో చేసిన సాంబార్ అయితే స్వర్గమే. నిజం చెప్తున్నా, నువ్వు చేసిన సాంబార్ ఆ ఇంద్రుడు టేస్ట్ చేశాడే అనుకో, స్వర్గాన్ని సాంబార్ కోసం నీతో బేరం పెట్టేస్తాడు. అవును భవాని, నీకు అత్తయ్యకి ఏంటి గొడవ? అమ్మా నువ్వు చెప్పు. ఏయ్, ఏంటి భవానీ, ఎవరైనా కుందేలుతోనో జింకతోనో గొడవ పెట్టుకుంటారు, కానీ నువ్వు డైరెక్ట్గా డైనోసార్తోనే వార్ డిక్లేర్ చేసావా? అది కాదు బాబు, నేను ఏ కూల్ కూల్, ప్రాబ్లం ఏం లేదులే. మా అత్త అంతే, ఎంత ఫాస్ట్గా కోపం చూపిస్తుందో అంతే ఫాస్ట్గా మర్చిపోతుంది. ఇంకో 2 డేస్లో ఇది కూడా మర్చిపోతుంది. నువ్వేం భయపడకు. సరే బాబు. అమ్మా, ఇక నేను వెళ్తాను. ఎలా వెళ్తావు ఇంత లేట్ అయితే? ఏముంది బాబు, నడుచుకుంటూ అమ్మవారి పాట పాడుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కదానివేనా? అమ్మవారు కూడా ఉంటుంది. నిన్ను సరే ఉండు, మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. 2 minutes డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళొస్తానమ్మా. అలాగే భవానీ. కమాన్ భవానీ. ఏంటి భవానీ అలా చూస్తున్నావు? జీవితంలో మొదటిసారి కారులో కూర్చున్నానా, గాల్లో ఎగురుతున్నట్టుంది. అవునా? అవును రాహుల్ బాబు. అది సరే గాని భవానీ, నీకు అమ్మవారి గుడి మొత్తం తెలుసా?
ఏ బాబుగారు అలా అడిగారు? ఏం లేదు, నీకు తెలుసో లేదో అని. తెలుసానా? చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను బాబు. గుడిలో అణువణువు నాకు తెలుసు. కళ్ళు మూసుకుని ఎక్కడే ఉందో చెప్పగలను. ఆహా, అవునా? అయితే చెప్పు చూద్దాం. సరే, గుడి ముఖద్వారం నుండి 15 అడుగులు ముందుకొస్తే ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. అదే 15 అడుగులు కుడి పక్కకు వెళ్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఎడం పక్కకెళ్తే కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్తే ముడుపులు కట్టి రావి చెట్టు ఉంటుంది. వావ్ మళ్ళీ 10 అడుగులు వెనక్కి వెళ్తే అమ్మవారి గర్భగుడి. వావ్ భవానీ, వావ్, జీనియస్. గుడి కట్టిన ఆర్కిటెక్చర్కి కూడా ఇంత గుర్తుండదేమో కదా. మరి భవానీ అంటే ఏమనుకున్నారు? అవును, అది సరే భవానీ. నువ్వు చెప్పిన దాంట్లో గర్భగుడి పక్కగా ఒక దారుంది. అలా ముందుకెళ్తే అక్కడొక పాత తలుపుంది. అక్కడేముంది భవానీ? పాత తలుపా? పాత తలుపా? నాకు తెలియకుండా తలుపేంటబ్బా? ఒక నిమిషం. నిన్న సీసీ కెమెరాస్ పెట్టాం కదా, అన్నీ రికార్డ్ అయ్యాయి. కానీ ఈ ప్లేస్లోనే రికార్డింగ్ అవ్వలేదు. అక్కడేదో రాసింది చూడు. అవును బాబు, ఏంటిది? ఏదో రాసుంది. అది సంస్కృతంలో ఉంది. నాకు తెలియక మా సార్ని అడిగాను. అక్కడేదో మిస్టరీ ఉంది అంటున్నారు. నాకక్కడ ఏముందో తెలుసుకోవాలంది భవానీ. నన్ను అక్కడికి తీసుకెళ్ళవా ప్లీజ్? తీసుకెళ్ళొచ్చు కానీ బాబు, కానీ ఈ ఉత్సవాల హడావుడిలో కుదరదు బాబు. సరే, ఉత్సవాలు అయ్యాకే తీసుకెళ్ళు. తీసుకెళ్తాను కానీ బాబు, నేను చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాను. నాకెప్పుడూ కనిపించలేదే. మీకెలా కనిపించింది తలుపు? నేను చేసే పని అదే కదా భవానీ, అందుకే నాకు కనిపించింది. అక్కడున్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి భవానీ. ప్లీజ్ భవానీ, ప్లీజ్ భవానీ. సరే సార్, తీసుకెళ్తాను. సరా? ఏది మళ్ళీ అను? పోండి బాబు. మామా, అల్లుడు, దీన్ని తీసుకెళ్ళి ఊరి పొలిమేరలో 4 రోడ్లు కలిసిన మధ్యలో ఉత్తర దిక్కుగా పెట్టిరా. తీసుకో. ఉత్తర దిక్కుకే కదా అల్లుడు? ఆ. ఎవరో చూడట్లేదు కదా? ఇంత అర్ధరాత్రి పూట నాకు ఈ పరిస్థితి ఏంటో నా కర్మ కాకపోతే. వామ్మో, ఈ టైంలో దెయ్యాలే ఉండవు కదా. ఇక్కడ పెట్టేద్దాం. బాబు, దిగకండి బాబు. నేను చూస్తానుండు భవానీ.
బాబు, నాకు ఉన్నట్టే అనిపించింది. సరే భవాని, వెళ్దాం పద. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయిందేమో అనిపించింది బాబు. ఎవరికైనా ఏమైనా అయిందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? కూల్ భవాని, ఎవరికీ ఏం కాలేదు. అవును, ఊళ్ళో ఉత్సవాలు బాగా జరుగుతాయా? మామూలుగా జరగవు బాబు. అమ్మవారికి చేసే సంబరాలైతే ఆకాశాన్ని తాకుతాయి. ఓ ఇంట్రెస్టింగ్. చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఏ నాన్నా, అదే నేను ఇంత రాత్రి వరకు రాకుండా ఉంటే ఈ పాటికి ఈ ఇంట్లో ఎంత రాధాంతం చేసేవాళ్ళు. ఏ మధురా, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? శ్యామల, భవానీకి ఇంకా ఆలస్యం అవుతుందేమో. నేనెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అలాగేనండి. అదిగో భవానీ వచ్చేసింది. ఏంటి బాబు అలా చూస్తున్నారు? పదండి లోపలికి. ఇప్పుడా? నెక్స్ట్ టైం వస్తానులే. రండి బాబు, మీరు ఊరొచ్చిన దగ్గర నుంచి మా ఇంటికే రాలేదు. రండి రండి బాబు. రండి బాబు. నాన్నా, రండి. పద నాన్న. రా బాబు. రండి బాబు, రండి రండి బాబు, రండి కూర్చోండి. ఎందుకు బాబు మీరింత శ్రమపడి తీసుకురావడం? కబురు చేస్తే నేనే వచ్చి భవానీని తీసుకొచ్చేవాణ్ణి కదా. అయ్యో, ఇందులో శ్రమే ఉంది అంకుల్. సేఫ్గా ఉంటుందని నేను తీసుకొచ్చాను. ఓకే బాయ్. ఏంటి బాబు బాయ్, అప్పుడే వెళ్ళిపోతారా? కొంచెం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి బాబు. మంచినీళ్ళేంటి నాన్న, చక్కగా మజ్జిగే తాగెళ్తారు. అమ్మా, నువ్వెళ్ళి మజ్జిగలో నిమ్మకాయ పిండి తీసుకురా. అదంటే రాహుల్ బాబుకి చాలా ఇష్టం. ఇప్పుడే తెస్తాను. అంతా నిన్న చూసినట్టే ఉంది అంకుల్. భవానీ నేను ఇక్కడే ఆడుకున్నాం. భవానికి నాకు మీరు సంగీతం నేర్పించిన రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి. బాబు తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. అవును, ఆ వీణ ఇంకా ఉందా అంకుల్? ఉంది బాబు. అంకుల్, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నా కోసం మీరు దాన్ని ప్లే చేయాలి. తప్పకుండా బాబు. ఓకే అంకుల్, రేపటి నుంచి ఉత్సవాలు కదా, అవంటే నాకు చాలా ఇష్టం. రేపు మార్నింగ్ వస్తాను. చూడండి నాన్న, దేవుడంటే నమ్మడు, గుడికి రాడు, ప్రసాదం కుంకుమ ప్రదక్షిణలు ఏవి పట్టించుకోడు. కానీ ఎక్కడ ఏముందో మాత్రం తెలుసుకోవాలంటాడు. ఓకే అంకుల్, లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. మంచిది బాబు. పదండి బాబు. వస్తాను భవాని. సరే బాయ్ అంకుల్. మంచిది బాబు.
అసంభవం, ఇది అసంభవం. ఎలా జరిగింది? అంటే అల్లుడు, ఊరంతా తిరిగాను. సత్య ప్రమాణికి నేనేమి తప్పు చేయలేదు. అన్నీ నువ్వు చెప్పినట్టే చేశాను అల్లుడు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు అల్లుడు. అల్లుడు, ఏంటంకుల్ ఇది ఇలా ఉంది? ముగిసిపోయిందనుకున్న దుష్ట శక్తులని మళ్ళీ ఎవరో నిద్రలేపారు. దాని తాలూకు ఆనవాలే బాబు ఇది. బాబు వెళ్ళకండి, వద్దు బాబు రాహుల్ బాబు, వద్దు బాబు. బాబు 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 దాన్ని ముట్టుకోవద్దు, వద్దు బాబు. బాబు బాబు వద్దు బాబు. బాబు వద్దు బాబు, పడేసేయండి, వద్దు, తాకూడదు బాబు, వద్దు. బాబు బాబు వద్దు బాబు, పడేయండి బాబు. అయ్యో బాబు, ఎందుకు ముట్టుకున్నారు? ఏం కాదంకుల్, ఇది ఆఫ్టర్ ఆల్ బొమ్మ. చూడండి. నైస్. సమ్ హారర్ మూవీస్లో చూపించే బొమ్మలానే ఉంది. కాకపోతే సగం కాలిపోయి ఉంది. వేస్టికా. బాబు వద్దు 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 బాబు. వద్దు. అయ్యో అయ్యో. అయ్యో. రాహుల్ బాబు వదిలేండి బాబు, పడేయండి బాబు. అయ్యో రాహుల్ బాబు, బాబు ఏంటిది? పడేయండి బాబు. అయినా ఈ రోజుల్లో ఇంకా ఈ చేతబడేంటి అంకుల్? పాపం, ఎవడో పిచ్చోడు ఇవన్నీ పట్టుకొని చేస్తున్నట్టున్నాడు. కూల్ అంకుల్, ఇక మీకేం భయం లేదు. ఏం లేదు భవానీ. ఓకే అంకుల్, బాయ్. జాగ్రత్త బాబు. అమ్మ భవానీ, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పదా. రా. ప్రతి శుక్రవారం నా ఉపాసన తప్పకుండా పూర్తి చేస్తాను. కానీ ఈసారి నాకు అడ్డుగా వచ్చింది ఎవరు? నా ఉపాసనకి ఆటంకం కలిగించింది ఎవరు? అల్లుడు, అది అది బొమ్మ పెట్టి వచ్చేటప్పుడు ఒకవేళ ఆ భవానీ ఏమైనా... భవానీ! ఎందుకే క్షణక్షణం నేను చేసే ప్రతి పనికి అడ్డు తగులుతున్నావు? వాళ్ళని వీళ్ళని కాదే, ముందు ముందు నిన్ను చంపాలి. నిన్ను వదిలిపెట్టను. అనుమానమే లేదు, ఊరికి ఏదో ప్రమాదం రాబోతోంది. అందుకే ఈ దుష్ట శక్తులు మళ్ళీ తమ ఉనికి కోసం
పరిగెడుతున్నాయి. అలా జరగకూడదు. రేపే ఊరంతా చాటింపు వేయించాలి. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా గత 13 ఏళ్లుగా ఆగిపోయిన దుష్ట శక్తులు మళ్ళీ మన ఊరిలో మొదలయ్యాయని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. మన ఊరి పొలిమేరల్లో ముగ్గులు, నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు, జుట్టు అన్నీ కనిపించాయి. అవుని, మన భవానీకి ఆ దుష్టశక్తి బొమ్మ కనిపించిందట. ఈ ఊరి అమ్మవారి గుడిలో ఆ అమ్మవారికున్న ముక్కెర మీదవ్వాలి. ఏకంగా ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతారు. విధిరాతని మార్చాలంటే దైవానికి ఎదురు తిరక్క తప్పదు.